హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమీ జ్యోతి ఛానల్‌కి స్వాగతం. విలాసిని 26వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాము. రత్తాలు వైపుకు చూస్తూ, అమ్మా నువ్వు రెస్టారెంట్లోనే కదా పనిచేసేది, ఎప్పుడైనా బిర్యానీ తీసుకురావచ్చు కదా అని అడిగింది స్వప్నిక. అది తీసుకురావాలంటే రాత్రి వరకు ఉండాలి. అందరికీ పెట్టాక ఏమైనా మిగిలింది ఉంటే వర్కర్లు తీసుకుని వెళ్తారు. 10 గంటల వరకు అంటే నాకు ఇబ్బంది కదా రావడం అని అంది రత్తాలు. పోనీ కొనుక్కురా అమ్మా అంది స్వప్నిక. చూడు స్వప్నిక, నీ కోరికలు చాలానే ఉన్నాయి, కానీ అమ్మ పేదది, అర్థం చేసుకో అమ్మా అంది రత్తాలు. సరే సరేలే, మళ్ళీ మొదలు పెట్టకు నువ్వు అంటూ త్వరగా తిని అక్కడి నుండి లేచింది స్వప్నిక. ఏ కోటీశ్వరుడి ఇండ్లల్లోనే పుట్టాల్సిన నా కూతురు నా కడుపులో పుట్టి బాధపడుతుంది పాపం. దీని కోరికలు తీర్చాలంటే కోటీశ్వరులైనా సరిపోరేమో అనిపించింది రత్తాలకి. ఒక నిట్టూర్పు విడిచి తను కూడా తినడం ముగించింది. అలా రోజులు గడుస్తున్నాయి. వారం రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అమృత మేడం క్లాస్ నుండి బయటికి వచ్చి స్టాఫ్ రూమ్కి వెళుతూ ఉంది. కారిడార్లో నిలుచున్న గీతిక క్లాస్ వాళ్ళు గీతిక వైపుకు చూసి తన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ బట్టలు చూడవే, అసలు ఎలా ఉన్నాయి, అవి వేసుకొని కాలేజీకి ఎలా రాబుద్ధి అవుతుంది ఆ పిల్లకి అని అంది ఒక అమ్మాయి అసహ్యంగా మొహం పెట్టి. బాగా పేదవాళ్ళు అనుకుంటా అంది ఇంకొక అమ్మాయి. అంత పేదవాళ్ళు అయినప్పుడు ఈ చదువులు అవసరమా? చూడు అందరి మధ్య ఎంత ఎబ్బట్టుగా కనిపిస్తుందో, కనీసం తనని తాను అద్దంలో చూసుకుందో లేదో వచ్చే ముందు అంది మొదటి అమ్మాయి. అద్దం కూడా ఉందో లేదో వాళ్ళ ఇంట్లో అని ఇంకొక అమ్మాయి అంది. ఆ మాట అనడంతో అందరూ గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. వారి మాటలు చాలా చిరాకుగా అనిపించాయి అమృతకి. వారిని దగ్గరికి పిలిచి, ఒకరి దీనస్థితిని చూసి జాలి చూపించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి గేలి మాటలు మాత్రం మాట్లాడకండి. మీరు అమ్మాయిలేనా అసలు? తన పరిస్థితి అలా ఉండి కూడా చదవాలనుకున్న తన సంకల్పాన్ని చూసి గర్వపడండి. బట్టలు ఉన్న వాళ్ళే చదువుకోవడానికి అర్హులు అన్నట్లుగా మాట్లాడుతున్న మీ మానసిక స్థితి చూస్తుంటే జాలి వేస్తుంది నాకు. నిజానికి ఆ అమ్మాయికి కాదు, మీకు లేదు అర్హత చదువుకోవడానికి. చదువు ఒక్కటే ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి అని తిట్టింది అమృత. వెంటనే తలలు నేలకు వేశారు వారు. వారికి కొద్ది దూరంలో ఉండి వారి మాటలు అన్నీ విన్న ఉష అమృత మేడం అలా మాట్లాడడంతో చాలా ఆనందపడింది. వెళ్ళి గీతికకి జరిగింది మొత్తం చెప్పింది ఉష. దానితో అమృత మేడం అంటే ఉన్న గౌరవం అంతకంతకు రెట్టింపు అయింది గీతికకి. సాయంత్రం వేరొక సార్ రాకపోవడంతో ఆ క్లాస్కి సిఎస్ సార్ వచ్చాడు. అతన్ని చూడగానే కొందరి కళ్ళల్లో మెరుపు, అబ్బా మళ్ళీ క్లాస్ మొదలు పెడతాడు అని. మరికొందరి కళ్ళల్లో నిరాశ. వారందరినీ గమనించిన సిఎస్ సార్, భయపడకండి, ఇది నా క్లాస్ కాదు కదా, నేనేమీ క్లాస్ చెప్పనులేండి అన్నాడు. మొదటిసారిగా అతని నోటి నుండి సబ్జెక్ట్ కాకుండా వేరొక మాట విన్న అందరూ ఆశ్చర్యపోతూ సార్ వైపుకే చూస్తూ ఉన్నారు. ఏంటి, ఎప్పుడూ సీరియస్గానే ఉంటాను అనుకుంటున్నారా? ఇప్పుడు కాసేపు సరదాగా ఉండి చూపిస్తాను అన్నాడు సార్. వెంటనే అందరిలో ఉత్సాహం. మీ అందరికీ ఒక టాపిక్ ఇస్తాను, దానిపై ప్రతి ఒక్కరూ ఒక 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు సిఎస్ఆర్. ఏం టాపిక్ ఇస్తాడా అని ఆతృతగా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ప్రేమ
అన్నాడు సార్. వెంటనే అందరిలో ఆశ్చర్యం. అసలు సార్ అలాంటి టాపిక్ ఒకటి ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఏంటి, నాతో మాట్లాడమన్నాను, మీలో మీరు కాదు. నేను ఇలాంటి టాపిక్ ఇస్తానని ఊహించలేదు కదా. కానీ మీ వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే టాపిక్ ఇదేనని ఇది ఇచ్చాను. దానిపై మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగాడు సార్. అలా ఒక్కొక్కరిని లేపుతూ ఉన్నాడు. నాకు తెలియదు అన్నా కూడా వారిని బలవంతం చేస్తూ కనీసం ఒక 2 మాటలు మాట్లాడేటట్లుగా చేస్తూ ఉన్నాడు ఆ సార్. గీతిక వంతు వచ్చింది. నాకు ఏమీ తెలియదు సార్ అంది గీతిక. నేను నమ్మను అన్నాడు సార్. నిజంగా నాకేం తెలియదు సార్ అంది గీతిక. సరే, తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుందిలే, కూర్చో అన్నాడు సార్. ప్రతి ఒక్కరిని చెప్పేదాకా ఇబ్బంది పెట్టిన సార్ గీతికని ఏమీ అనకపోవడంతో సార్కి కూడా గీతిక అవతారం నచ్చలేదు అనుకుని అందరూ నవ్వుకున్నారు. అందరి నవ్వు చాలా ఇబ్బంది పెట్టింది గీతికని. నవ్వుతున్న అందరి వైపు చూస్తూ, హలో హలో, ఎందుకు నవ్వుతున్నారు అందరూ ఆ అమ్మాయిని చూసి? అక్కడికి మీరేదో గొప్పగా చెప్పినట్లు అన్నాడు సార్. వెంటనే అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. మీరే చూస్తూ ఉండండి, 4 సంవత్సరాలు గడిచేసరికి అందరికంటే ఎక్కువ ప్రేమ పాఠాలు ఆ అమ్మాయే చెప్తుంది అన్నాడు సార్ గీతిక వైపుకే చూస్తూ. గీతిక కళ్ళు తిప్పి సార్ వైపుకు చూసింది. చిన్నగా నవ్వాడు సార్. వెంటనే కళ్ళు దించేసింది గీతిక. సార్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ కూడా అర్థం కాలేదు. అతను వెళ్ళిపోయాక కూడా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సృజన, ఉష, ఏంటే సార్ నిన్ను చూసి అలా అన్నాడు, మాకైతే ఏమీ అర్థం కావడం లేదు అన్నారు. నాకేం తెలుసు, నాకు కూడా అర్థం కాలేదు అంది గీతిక. అప్పుడు సృజన ముందు రోజు సీనియర్లు మాట్లాడుకుంటున్న మాటల గురించి చెప్పింది. మన కాలేజీలో ఒకసారి అమ్మాయిల్ని ఈజీగా పడేస్తాడంట తెలుసా అంది సృజన. పడేయడం ఏంటే అర్థం కాక అడిగింది గీతిక. అదే ప్రేమలో అట అంది సృజన. చిచి, సార్ ప్రేమలో పడేయడం ఏంటి చిరాకుగా అంది గీతిక. ఏమో బాబు, ఆ సార్ అంటే చాలామంది పడిచేస్తారట. ఆ సార్ కూడా వాళ్ళని బాగా ఎంటర్టైన్ చేస్తాడట. కానీ ఆ సార్ పేరేంటో తెలియదు నాకు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను, మీరు పిలిచేశారు అని అంది సృజన. అయితే ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు చెప్తున్నావే అంది ఉష. నాకెందుకో ఆ సార్ ఈ సార్ ఒకరేనేమో అనిపిస్తుంది అంది సృజన. నువ్వు నీ అనుమానాలు, అదేమీ అయ్యుండదులే. అసలు ఆ సార్ ఎంత సీరియస్గా క్లాస్ చెప్తాడు అంది ఉష. నేను అంతే అనుకున్నానే, కానీ ఈరోజు గీతికతో మాట్లాడిన మాటలు చూసావా, ఎందుకో నాకు అనుమానం వచ్చింది అంది సృజన. ఆపుతావా సృజన? నన్ను చూడు ఒకసారి, నా అవతారం చూడు. నా గురించి సార్ అలా ఎలా ఆలోచిస్తాడో అసలు. ఎవరైనా సరే నన్ను చూడడానికే ఇష్టపడరు. ఆ సార్ ఏదో నాపై జాలిపడి అలా అన్నాడు అందరూ నవ్వుతుంటే. దానికి నువ్వు ఏదేదో చెప్పేస్తున్నావు అంది గీతిక. ఏమైంది నీకు? నీ వంటిపై ఉన్న బట్టలు పేదగా ఉన్నాయేమో, కానీ నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నావా? ఎంత బాగా ఉంటావో తెలుసా నువ్వు? ముద్ద మందారంలా ముద్దుగా ఉంటావు. ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ వేసుకోకు అంది సృజన కాస్త కోపంగా. అంతేలేవే, నువ్వు నా స్నేహితురాలు కాబట్టి నీకు నేను అలా కనిపిస్తా. సరే కానీ ఇక ఈ విషయం గురించి వదిలేద్దామా అని అంది గీతిక.
సరే సరే అలాగేలే అంది సృజన. మరొక రోజు గడిచిపోయింది. ఆ రోజు కాలేజీకి వస్తున్న అమృత పెద్ద బ్యాగ్ పట్టుకుని వస్తూ కనిపించింది అందరికీ. ఏంటి మేడం ఏదో బ్యాగ్ పట్టుకుని వస్తున్నారు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కొనసాగుతుంది. మేడం బ్యాగ్లో ఏం తీసుకువచ్చిందో మీరేమైనా గెస్ చేయగలరా? మీ గెస్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.